మనం ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద పనిచేస్తున్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, ఏరువాక కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రైతులకి శాస్త్రవేత్తలు అందించేటువంటి వ్యవసాయ సాంకేతిక సమాచారం అందడానికి మనకి కిసాన్ సారథి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అందుబాటులో ఉంది. దీంట్లో ఏంటంటే రైతులు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లో, లేదు అంటే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఈ నంబర్కైనా కాల్ చేసి రైతులు ఏంటంటే అక్కడ ఉండేటువంటి శాస్త్రవేత్తలకే ఆ కాల్ వెళ్తుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి స్థానిక పంటల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఏంటి, అక్కడ పంటల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం అందించడానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కిసాన్ సారథి టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రైతులు శాస్త్రవేత్తలకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మొబైల్ యాప్ అనేది అందుబాటులో ఉంది కిసాన్ సారథిది. ఇది ఉమాంగ్ యాప్ ద్వారా సర్వీసెస్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకొని ఫార్మర్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో లేదంటే ఏరువాక కేంద్రాల్లో రిజిస్టర్ అవుతారు. సో ఈ రిజిస్టర్డ్ ఫార్మర్కి ఇక్కడ శాస్త్రవేత్తలు అందించేటువంటి సమాచారం డైరెక్ట్గా అందుతుంది. సో ఈ విధంగా రైతులకి శాస్త్రవేత్తల నుంచి సమాచారం అందుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ఉండేటువంటి రీసెర్చ్ స్టేషన్సే కావచ్చు, కేవీకేలే కావచ్చు, ఏరువాక కేంద్రాల ద్వారా వాట్సాప్ల ద్వారా కూడా గ్రూప్స్ ద్వారా అంటే కొన్ని విలేజెస్కి లేదంటే రైతు వేదికస్కి ఈ వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేయడం ద్వారా వారితో ఇంటరాక్ట్ అవ్వడం, అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ సమాచారాన్ని కూడా ఈ గ్రూప్ల ద్వారా అందించడం జరుగుతుంది.